అందరికీ. మరి ఈ రోజుల్లో జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది కదా చాలామందికి. అలాగే కాల్షియం ఒంట్లో ఎక్కువ లేనప్పుడు మనకి ఎముకలు అనేవి చాలా నొప్పిగా ఉంటాయి. అలాగే కంటి చూపుకి ఎంతో మేలైన ఈ కారపొడి నేను ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి అయితే వీడియో చూసేయండి. ముందుగా అయితే కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళి కరివేపాకు అయితే కోసాను. అలాగే మునగ చెట్టు దగ్గరికి వెళ్ళి అయితే మునగాకు కూడా కోసుకొచ్చాను. ఈ రెండింటిని కడిగేసి నీళ్ళలో ఆరబెట్టాను. ఇదిగోండి, మనకి కారపొడికి కావాల్సినవన్నీ కూడా మునగాకు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, అలాగే నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే మనకి రుచికి సరిపడగా వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా. ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని దానిలో అయితే మునగాకు ఆయిల్ వేయకుండానే పొడిదే ఇలాగ వేయించుకోవాలి. ఇదైతే వేగటానికి టైం పడుతుంది, ఎక్కువ టైమే పడుతుంది. ఎక్కువ మంట పెట్టుకోకుండా చిన్న మంట పెట్టుకుని అయితే దీన్ని అయితే సిమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని సన్న మంట మీద ఇలా వేయించుకుంటే చక్కగా మనం నలిపితే నలిగిపోయేటట్టు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఇదిగోండి, ఇలా నలిపితే నలిగిపోవాలి. ఇంకొంచెం వేయించుకుంటే ఇలా పట్టుకుంటే చాలు, నలిగిపోతుంది. ఇలా పొడి అయిపోయేదాకా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే బాండీలో కరివేపాకు కూడా వేసుకుని దీన్ని కూడా చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా టైం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నలిపితే పొడి అయిపోయేటట్టు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే మిక్సీ పట్టేటప్పుడు చక్కగా పొడి అయితే అయిపోతుంది. ఇది కూడా ఇలా నలిపితే నలిగేటట్టే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా చక్కగా ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో మనకి కాల్షియం ఎక్కువ ఉన్న ఎముకలకి ఎంతో బలాన్ని ఇచ్చే నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదైతే టైం ఎక్కువ పట్టదు, 2 నిమిషాలు అయితే ఫ్రై అయిపోతుంది. ఇలాగ చక్కగా దోరగా వేయించుకొని ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ఇలాగ పట్టు తీయన మినప్పప్పు అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. కారపొడి అయితే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్. మినప్పప్పు గురించి మీకు తెలిసిందే కదా, అది వేయించుతుంటేనే మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది, అంత బాగుంటుంది మినపప్పు. మరి ఇలాగ కొంచెం వేగిన తర్వాత ఇందులో అయితే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇది కూడా కారపొడికి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇలాగ ఈ రెండు ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే బాండీలో మళ్ళీ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలాగైతే నేను 1 కప్పు ధనియాలు తీసుకున్నాను, కారపొడి కాబట్టి. ఇలాగే ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర, ఒక 25 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఈ కారపొడికి నేను. ఇవి కూడా వేసుకుని చక్కగా మనకి వేయించేసుకోవాలి. మొత్తం వేయించేసుకున్న తర్వాత ఇలాగా మిక్సీ పడితే పొడి అయ్యేటట్టు అయితే వేగిపోయిన తర్వాత అయితే తీసుకుని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏ అయితే వేయించుకుని పెట్టుకున్నామో మునగాకు, అలాగే కరివేపాకు, ఇవన్నీ కూడా పొడి పట్టేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నువ్వులు, అలాగే వేయించుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ కూడా పొడి చేసుకుంటే ఈ విధంగా అయితే కారపొడి అయితే రెడీ అయిపోతుంది. ఈ కారపొడి మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకు తింటే. అలాగే మనకి జుట్టు చాలా ఒత్తిగా పెరుగుతుంది, అలాగే ఊడిపోయే జుట్టు కూడా మళ్ళీ ఊడకుండా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎముకలకు కూడా చాలా మంచిది ఇది. అలాగే కంటి చూపుకి చాలా మంచిది. అలాగే మనకు కళ్ళద్దాలు ఉన్నా కూడా కళ్ళద్దాలు కూడా తీసేయచ్చు, అంత మంచిది ఈ పొడి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.